జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ రెండు వైరుధ్య వర్గాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సమరం అనేది ఈ రోజు నుంచి మొదలైపోయింది. మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. సో వచ్చే 20 రోజులు, వచ్చే 3 వారాల పాటు ఈ ఎలక్షన్ సంగ్రామం ఎలా ఉండబోతుంది అనేది అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రధానమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి పవర్లో రావడానికి ఒక్కళ్ళే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ గారి దృష్టితో మాత్రమే మాట్లాడుతున్నా, వేరే దృష్టితో నేను మాట్లాడడం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సపోర్టా లేదనేది తర్వాత విషయం. ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, నిష్పాక్షపాతంగా ఆయన బలాలు బలహీనతలు చెప్తున్నా. ఆయన కొన్ని పూరించుకుంటే రెండోసారి ఆయన అధికారంలో రావడాన్ని ఎవరో అడ్డుకోలేరు కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అధికారంలోకి రావాలంటే ఆయన బలాలు బలహీనతలు చూడాలి. అదేవిధంగా అపోజిషన్ 3 పార్టీల యొక్క బలాలు బలహీనతలు చూడాలి ఆయన. ఇప్పుడు ఈయన బలాలు ఫస్ట్ చూద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క అతిపెద్ద బలం ఏంటంటే, తిరుగులేని బలం, ఎవ్వరూ ఛేదించలేని బలం ఏంటంటే, ఈ బడుగు వర్గాలైన ఎస్సీ, బీసీల్లో మీకు అత్యున్నతమైన ప్రజాదరణ ఉండడం. ఎందుకంటే మీ సంక్షేమ పథకాలు అనేది ఒకటే అనుకుంటున్నారు, తప్పు. అసలైన విషయం ఏంటంటే, ఈ క్రింది ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కింద కులాల వారు మీ పరిపాలనలో వాళ్ళు బతకగలిగింది ఆత్మవిశ్వాసంతో బతికారు. అదొక్కటే కాదు, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళు బతకగలిగారు. సంక్షేమ పథకాలు వాళ్ళే సంపద క్రియేట్ చేసుకోగలిగారు. అది వేరే వాళ్ళ పరిపాలనలో జరగలేదు. కాబట్టి మీకు వాళ్ళలో ఎటువంటి ఓట్ బ్యాంక్ మీకే ఖచ్చితంగా ఉంటుంది. అది మీకు తెలుసు, మీ బలం అది. సంక్షేమ పథకాలు అనుకుంటున్నారు, ఓకే. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టారు. అది మీ అత్యంత బలం. కానీ మీ బలహీనతలు చూస్తే అపోజిషన్ పార్టీస్ యొక్క బలం అని కూడా చెప్పుకోవచ్చు. మీ బలహీనతలు అవేంటంటే, మీ మద్యపానం, బ్రాండ్ మద్యపాన నిషేధం ఏదైందంటారు. మీరు చెప్పండి, బ్రాండ్ని నేను సవరిస్తాను, అదేవిధంగా అధికారంలోకి వచ్చాక పాక్షికంగా మద్యపానాన్ని నేను విధిస్తానని మీరు చెప్పేసేయండి. ఫస్ట్ ఫైల్ నేను అదే సంతకం పెడతానని. ఎందుకంటే అపోజిషన్ పార్టీ మీ మద్యపానాన్ని విమర్శిస్తున్నప్పటికీ మీ మద్యపాన నిషేధం పెడతానని మాత్రం చెప్పడం లేదు. క్వాలిటీ మందు ఇస్తానంటుంది. అదేదో మీరే చెప్పండి, ఇంకా క్వాలిటీ మందు ఇస్తాను, ఇది ఇస్తానని మీరే చెప్పేసేయండి. సో వాళ్ళ బలాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. రెండో విషయం ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది అవస్థాపన సౌకర్యాలు రాలేదు, ఎక్కువ పెట్టుబడులు రాలేదు, పారిశ్రామికీకరణ ఆగిపోయిందని వాళ్ళు చెబుతున్నారు. మీ బలహీనత అదే మీకు వ్యతిరేకత అయింది. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది కరోనా వచ్చి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రపంచం అంతా అయిపోయింది. చైనాలో వృద్ధి పడిపోయింది, యూరోపియన్ కంట్రీస్ రెసిషన్లోకి వెళ్ళిపోయింది, ఆర్థిక మాంద్యంలోకి. ఆంధ్రప్రదేశ్ దానికి మినహాయింపు కదా. మీరు అసలు కరోనా 3 సంవత్సరాలు ఉంది, నా 5 సంవత్సరాల పరిపాలనలో సుమారు దాన్ని లింగరింగ్ ఎఫెక్ట్ ఉందని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అది మీ బలహీనత. ఉన్నదాన్ని ప్రజలకు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. కరోనా అనేది మానకూడదు, ఓకేనా. ఇంకా మూడో విషయం, అందువల్ల పెట్టుబడులు రాలేదు, ఇది రాలేదు, రోడ్లు లేవని మీరు చెప్పగలగాలి ఆ విషయాన్ని, ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడు బలాలు ఇప్పుడు 3 పార్టీలు జేఎస్పీ, బీజేపీ, టీడీపీ కలవడం వల్ల ఒక రకమైన గాలి వాతావరణం ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు వాళ్ళకి. మీరు ఒక్కళ్ళే కాకుండా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు, మీ వెనకాల చిన్న క్యాంపెయినర్లని మంచిగా ప్రజల్ని కన్విన్స్ చేసి, ప్రజల్ని ఒప్పించి మెప్పించి మాట్లాడేవాళ్ళని కొంతమందిని ఎక్కువ పెట్టుకోండి. మీరు ఒక్కళ్ళే తిరగకూడదు, అది మీ బలహీనత అవుతుంది. అక్కడ 10 మంది తిరుగుతున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, వాళ్ళు ఏంటంటే నాన్ సెక్యులర్ అనేది ఒక కాన్సెప్ట్ ఏపీలో డెవలప్ అయింది బీజేపీ వాళ్ళతో కలవడం వల్ల. బీజేపీ ఎక్కువ మత ప్రాతిపదికన వెళ్తుంది. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, కేరళ పీపుల్ లాగా ఆంధ్రప్రదేశ్ పీపుల్ కూడా సెక్యులర్ ఫాలో అవుతారు, మతతత్వాల మీద ఉండదు. మీరు దాన్ని ఎక్కువ చెప్పండి, ఆ విషయాన్ని ఎక్కువ మాట్లాడాలి. మత ప్రభావం లేని ప్రాంతం కాబట్టి మీకు భయం లేదు. ఆ విషయాన్ని ఎక్కువ నొక్క చెప్తే అది వాళ్ళ బలం అనుకున్నది మీకు బలమే అవుతుంది, అది మీ బలహీనత కాదు. 2, ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఈ కరోనా విషయాన్ని ఎక్కువ చెప్పగలగాలి. ఇక మూడో విషయం ఏంటంటే, నేను వచ్చిన తర్వాత అతిపెద్ద విషయాలు మాట్లాడాలి. చివరిగా నేను చెప్తున్నానండి, మీరు ఎంతసేపు వీళ్ళు విమర్శించుకుంటున్నారు, కానీ మీరు కొన్ని విషయాలు మీరు మాత్రమే టచ్ చేయగలుగుతారు. వేరే వాళ్ళకి అవకాశమే లేదు, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు తప్పితే. మరి ఆయనకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. ఇది ఏంటి అంటే, భూ సంస్కరణలు మీరు చేయాలి. భూ సంస్కరణలో ఒక ట్రాన్స్ఫార్మేషన్, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఒక పరివర్తన అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. మీరు అది గుర్తించి భూ సంస్కరణలకి మీరు వేయిస్తానని మాట ఇవ్వండి. 2, ఈ భూ సంస్కరణల కౌలుదారులు ఇప్పుడు 95% ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేసే కౌలుదారులు.
ఈ ఈ రైతు సంబంధించిన పథకాలన్నీ కౌలుదారులకు చెందితే కౌలుదారులు సహకార సంఘాల్లో పెడతానని మీరు చెప్పండి, మీ విజయాన్ని ఎవరు ఆపుతారో చూడండి. సో ఈ విధంగా భూ సంస్కరణకు సంబంధించిన కొన్ని విషయాలు మీరు మాత్రమే మాట్లాడగలుగుతారు. మీరు మాట్లాడితేనే నమ్ముతారు కూడా, ఆ విషయం ఉంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగలుగుతారు, మరి ఆయన మాట్లాడతారా లేదని తర్వాత విషయం. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవి చెయ్యండి, మీ పరిపాలన మళ్ళీ రెండోసారి మీరు అధికారంలోకి వస్తారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి మీ పరిపాలన అనుకూలంగా ఉండడం, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆత్మగౌరవంతో బతకడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది జరుగుతుంది వాళ్ళు. సో మీరు అది గుర్తించండి, సంక్షేమ పథకాల కొనసాగింపు. సో మీరు ఎక్కువ స్టాండ్ క్యాంపైన్లను ఎక్కువ పెట్టుకోండి, మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్.